బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటుంది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూనస్ మద్దతుదారులు ఇవాళ రాజధాని ఢాకాలో ర్యాలీ నిర్వహించనున్నారు. యూనస్ ను 5 ఏళ్ల పాటు పదవిలో ఉంచడంతో పాటు సంస్కరణలు చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి అంటూ నిరసనకారులు తమ పోస్టర్లలో డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఇస్లామిస్ట్ మూకలను తన సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లుగా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్ జమాన్ బుధవారం పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రజాప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంగ్లాదేశ్ అనధికార ప్రధానమంత్రిగా కొనసాగుతున్న యూనస్ పదవీకాలం ముగిసిపోతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శనివారం యూనస్ మద్దతుదారులు ఆర్మీ కంటోన్మెంట్ వరకు నిర్వహించే ర్యాలీ ఎటువంటి హింసాత్మక ఘటనలకు దారితీస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. బంగ్లాలో సంక్షోభం తలెత్తుతున్న ఈ సమయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్తో 180 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ శుక్రవారం రద్దు చేసుకుంది. భారత్తో దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తమ రక్షణ ఆర్డర్ను రద్దు చేసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం స్టాక్ ఎక్స్చేంజికి నోటిఫై చేసింది. బంగ్లాదేశీ కార్గో ఎగుమతులకు భారత్లో షిప్మెంట్ సౌకర్యాలు రద్దు చేయాలని భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగానే బంగ్లాదేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు చర్చ సాగుతోంది.